హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రామ వంటకాలు. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా ఉండే పాలకూర పెసరపప్పు ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కట్ట పాలకూరని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే 50 గ్రాముల వరకు పెసరపప్పుని తీసుకొని 70% ఉడికించి పక్కన పెట్టుకోండి. రెసిపీ ప్రాసెస్ని చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. పోపులు వేగిన తర్వాత పాలకూరని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఆకుకూర మొత్తం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆకుకూర ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోండి. పెసరపప్పు వేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి. స్పైసెస్ అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత మనకి బాగా ఫ్రై అయింది కదా. చివరిగా నిమ్మరసం వేసుకొని దించేసుకుంటే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. చపాతీస్లోకి, పుల్కాస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీ ఐడియాస్ని కూడా ఫీడ్బ్యాక్లో షేర్ చేయండి.